జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో సందర్భంగా అనకాపల్లి రింగ్ రోడ్లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ్ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులు దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తుకి దిగారని, ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ జెండా మాత్రమని పేర్కొన్నారు. అనంతరం మేనిఫెస్టోని వారి చేతుల మీదుగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, యువజన విభాగ అధ్యక్షుడు జాజుల్ రమేష్, నూకాంబిక దేవస్థానం చైర్మన్ మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడతారు అనే నమ్మకం ఈసరికి ప్రజల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధాన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. నిలబడి చరిత్రలో హీరోగా నిలబడాలనుకుంటున్నాను. అధికారం కోసం చంద్రబాబు నాయుడు వలె అబద్ధాలు మాట్లాడి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడులా ఉండాలని ఎవరు కోరుకోరు. అందువల్ల నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను. చేశాను కాబట్టి చేసిన ప్రజలందరినీ కూడా మరొకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 2024 వచ్చే ప్రభుత్వంలో ఏం చేయబోతున్నారో ఒక మేనిఫెస్టో రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తెలియజేయడం జరిగింది. అందులో ఈ జిల్లా ప్రజానీకాన్ని తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుపై ఒక విజన్తో కూడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 మేనిఫెస్టోని మీ ముందుంచడం జరిగింది. ఈసరికే ఏదైతే అమ్మఒడి ఇస్తున్నారో, అమ్మఒడిని పిల్లలు చదివించడానికి తల్లులకి ఏదైతే అమ్మఒడి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారో, ఆ 15,000ని 17,000 రూపాయలు చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయూత కార్యక్రమం ఇప్పటివరకు ఏదైతే 4 విడతలుగా 75,000 ఇచ్చారో 18,750 రూపాయలు చొప్పున మరొక 4 విడతలుగా రాబోయే ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరొక 75,000 రూపాయలు 4 విడతలుగా అందిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేస్తం కాపులో ఉన్నటువంటి అక్క జిల్లాలందరికీ కూడా 15,000 చొప్పున 60,000 రూపాయలు 4 విడతలుగా 60,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతలుగా 15,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు దాకా కొనసాగుతున్నట్టు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ సాజీ తోఫా పథకాలు యథావిధంగా కొనసాగడంతో పాటు రైతన్నల కోసం, ముఖ్యంగా రైతన్నల కోసం ఈసరికే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతులకి అనేక సర్వీస్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారో సంవత్సరానికి, దాన్ని 16,000 రూపాయలకి పెంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే ఉచిత కరెంటు 9 గంటలు ఉచిత కరెంటు ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు సున్నా వడ్డీకే పంట రుణాలు మరియు ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగానికి అందించడం జరిగింది. ఏదైతే అవ్వాతాతలకు మరి పెన్షన్ ఇస్తున్నారో, పెన్షన్ ఇంటికెళ్ళి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నామో ఈసరికి దాన్ని 3,500 రూపాయలు ఒక 500 రూపాయలు పెంచి రెండు దఫాలుగా దాన్ని 3,500 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి పిల్లలకి విద్యకు సంబంధించినటువంటి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద అన్ని ఏదైతే ఇప్పటివరకు ఉన్నాయో అన్ని పథకాలు కొనసాగించడంతో పాటు నాడు నీడు స్కూల్స్ని ద్వారా ఏదైతే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో మరి విద్యాభ్యాసం చెప్పించడంతో పాటు నాడు నేడు ద్వారా ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసి విద్యారంగంలో మరి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అన్నింటికంటే ఇంకొక విషయం, ఇప్పటికే ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు 25,000 లోపు జీతం తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది.
అందులో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం అవుతున్నాయి. నిర్మాణం పూర్తి దశలో వచ్చాయి. వాటిని అప్పచెప్పడంతో పాటు కొత్తగా ఇంకో 5 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజానీకానికి అందించడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2550 MBBS సీట్లు అదనంగా మన పిల్లలకి సీట్లు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పీజీ సంబంధించి 2737 పీజీ సీట్లు ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2737 పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 17 కొత్త నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి ఆ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వీరి ద్వారా నర్సింగ్ సీట్లు కూడా 1020 నర్సింగ్ సీట్లు కూడా పెంపొందించడం జరుగుతుంది. అంటే ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేసి కొన్ని నోట్లు స్ప్లిట్ చేద్దామనేటువంటి భావంతో అది వేయడం జరిగింది. స్క్రూటినీలో అది రిజెక్ట్ చేశారు ఆఫీసర్లు. అవి వేసిన అప్లికేషన్ వేసే ముందైనా చూసుకోవాలి. అసలు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతనికి ఏజ్ కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉన్నాయి ఇవేమీ చూడకుండా ఏదోలాగా వేస్తే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ పరిపాలన ముందు కొనసాగేదో ఆ విధంగా నడుస్తుంది అనుకొని వేశారు. అది ఇప్పుడు అధికారులు స్క్రూటినీ మా వైపు నుంచి మా పెద్దలందరూ కూడా ఆ అప్లికేషన్ గమనించి దాన్ని స్క్రూటినీలో రిజెక్ట్ చేశారు. ఇలాంటి చిల్లరి వేషాలు కానీ ఇలాంటి చిల్లర పనులు కానీ చేస్తే ప్రజలు హర్షించరు. కాబట్టి అనకాపల్లిలో రాజకీయ వాతావరణం, అనకాపల్లి చరిత్రలో ఏ విధమైన సానుకూల అంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వెళ్తుంటే బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్ని ఎంతో ఆకట్టుకుందని ఇప్పటికే తన సుదీర్ఘ పాదయాత్రలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాల కార్యక్రమం ద్వారా హామీలన్నిటినీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి నవరత్నాలలో ఏదైతే విద్య కోసం అమ్మఒడి కానీ, ట్యాబ్లు పంపిణీ, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, వీటి కోసం వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించి భవిష్యత్ తరాలు ఏదైతే విద్య ద్వారానే వికాసమని, విద్య ద్వారానే తమ కాళ్ళ మీద తాము నిలబడి వాళ్ళు స్వయం శక్తితో ఎదిగినప్పుడు మాత్రమే ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి నిర్మూలన అవుతుందని భావించిన ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మరి ముఖ్యంగా అమ్మఒడి అనే పథకం ద్వారా అందించే 15,000 రూపాయలని 17,000 రూపాయలకి పెంచటం, తద్వారా అమ్మలందరికీ కూడా తల్లులకి 15,000 రూపాయలు మరి వారి ఖాతాలోకి వస్తూ ఒక 2,000 రూపాయలు ఏదైతే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే బాగు చేశారో వాటి మెయింటెనెన్స్ కోసం టాయిలు కలిపి 17,000 రూపాయలకి పెంచటం నిజంగా తల్లులందరికీ అదనంగా కూడా ఒక 2,000 రూపాయలు ఇస్తూ పథకాన్ని కొనసాగిస్తూ ఇదందరికీ కూడా చాలా మేలు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమం కోసం ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అని వ్యవసాయాన్ని రైతుల్ని కూడా కించపరిచే విధంగా చిన్న చూపు చూసే విధంగా గత ప్రభుత్వాలు మాట్లాడితే మన ప్రభుత్వం ప్రతి రైతన్నకు కూడా ఖాతాలో 13,500 రూపాయలని రైతు భరోసా ద్వారా అటు రైతు భరోసా కేంద్రాలని నిర్మిస్తూ రైతన్నకి ఆర్థిక సాయం చేస్తూ బాసటగా నిలబడుతూ ఈ మేనిఫెస్టోలో దాన్ని పెంచుతూ 16,000కి చేయటం నిజంగా రైతన్నకి చాలా ఆర్థికంగా కూడా ఎంతో అండదండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా తమ హర్షాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు.